నమస్తే, జేవిఎస్ ఒకటివికి స్వాగతం. సూర్యభేదన ఇది ప్రాణాయామం అనమాట. జనరల్‌గా మనం అందరం నాడీ శుద్ధి ప్రాణాయామ లేదా మన ఏది అనులోమ్ విలోమ్ అంటాము. లేకపోతే ఆహ్, కపాలభాతి అని చెప్తారు. ఆ! లేకపోతే భ్రమరి ప్రాణాయామ ఇలాంటి రకరకాలు చెప్పుకుంటాం. కానీ ఎక్కువగా సూర్యభేదన అనేటటువంటిది చాలామంది చేయరనమాట. కానీ ఇది చాలా పవర్‌ఫుల్ ప్రాణాయామం. సూర్యభేదన. అసలు మనకి శక్తినిచ్చేటటువంటి ఆహ్, భగవంతుడెవరు అంటే సూర్యుడు. ప్రపంచానికి లేదా ఇక్కడున్నటువంటి జీవకోటికి శక్తినిచ్చేవాడు సూర్య భగవానుడు. సూర్యభేదన అంటే సూర్య భగవాను నుంచి వచ్చేటటువంటి శక్తిని గ్రహించేటటువంటి ప్రాణాయామం. ఓకే. సరే, ఎలా గ్రహిస్తుంది మరి అనంటే సూర్యభేదన చేయటం వల్ల మనకి ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుంది ఒకటి. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని. అది యాక్టివేట్ అవుతుంది. ఎస్పెషల్లీ దీంట్లో పింగళి నాడి యాక్టివేట్ అవుతుంది. పింగళి నాడి యాక్టివేట్ అవ్వటం వల్ల అది పింగళి నాడి అనేటటువంటిది ఏంటిదంటే ఎనర్జీ ఛానల్ అన్నమాట. ఎనర్జీ ఛానల్. ఆ ఎనర్జీ అనేటటువంటిది ఆ ఛానల్ మనకి యాక్టివేట్ అవ్వటం వల్ల మనలో శక్తి జనితమవుతుంది. శక్తి పుడుతుంది. ఆ శక్తి పుట్టడం వల్ల మనం యాక్టివేట్ అవుతాం. అలర్ట్‌నెస్ వస్తుందన్నమాట. కాబట్టి ఈ ఎనర్జీ ఛానల్‌ని ఓపెన్ చేయాలి. ఎనర్జీ ఛానల్‌ని యాక్టివేట్ చేయాలి. ఎనర్జీ ఛానల్‌ని తట్టి లేపాలి అంటే కంపల్సరీ ఏం చేయాలి? మనం ఈ సూర్య భేదన ప్రాణాయామం చేయాలి. సూర్య భేదన. రైట్. ఈ సూర్య భేదన ప్రాణాయామం ఎవరు చేయాలి మరి? అంటే అందరూ చేయొచ్చు. ఓకే. ఎక్కువగా డల్‌నెస్‌గా ఉండటం, లేకపోతే ఆహ్, కాళ్ళు గుంజినట్టుగా అవ్వటం, నీరసంగా ఉండటం, ఇలాంటి వాళ్ళు సూర్యభేదన ప్రాణాయామం చేయాలి. ఓకే. తర్వాత ఈ స్ట్రెస్ వల్ల గాని, స్ట్రెస్, యాంగ్జైటీ, భయాలు ఇలాంటివి ఉన్నవాళ్ళు కూడా సూర్యభేదన చేయాలి. దీనివల్ల ఉపయోగాలేంటి ముఖ్యంగా అంటే, మనకి ఈ అలర్ట్‌నెస్ వస్తుంది. అలర్ట్‌నెస్ అంటే ఏంటిది? బాగా చురుకుగా ఉండటం అన్నమాట. చురుకుగా ఉండటం, చురుకుతనం అనేటటువంటిది మెరుగుపడుతుంది. ఓకే. అదేవిధంగా శక్తి వస్తుంది. రైట్. శక్తి అంటే ఎలా? మనకి సూర్యుని నుండి వచ్చేటటువంటి శక్తిని మనం గ్రహించగలుగుతాం. ఆ శక్తిని తట్టి లేపేటటువంటిది సూర్యభేదన ప్రాణాయామం. ఓకే. మరి ఇన్ని ప్రయోజనాలున్నాయి. ఓకే. ఇలాంటి ప్రయోజనాలు మనం సొంతం చేసుకోవాలంటే సూర్యభేదన ప్రాణాయామం చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అదేంటో చూద్దాం. ఓకే. ఇప్పుడు సూర్యభేదన ప్రాణాయామం చేద్దాం. ఓకే. సూర్యభేదన ప్రాణాయామం ఇది హాయిగా మనం ఇక్కడ పీస్‌ఫుల్ ఏరియాలో కూర్చొని హాయిగా సూర్యునికి ఎదురుగా లేలేత కిరణాలు మన మీద పడ్డట్టుగా ఊహిస్తూ హాయిగా చూడండి, నేను కంఫర్టబుల్‌గా కూర్చున్నాను. ఏంటిది? వజ్రాసనంలో హాయిగా కూర్చున్నాను. ఇలా వజ్రాసనం గాని, సుఖాసనం గాని లేదా పద్మాసనంలో గాని హాయిగా కూర్చొని వెన్నెముక, మెడ, తల నిటారుగా ఉండాలి. ఇలా నిటారుగా కూర్చోవాలి. హాయిగా ఫ్రీగా కూర్చోవాలి. కూర్చున్న తర్వాత చూడండి, ఈ లెఫ్ట్ హ్యాండ్ ఏం చూడండి, ఇది చిన్ముద్రలో ఉంచాలి. ఇది చిన్ముద్ర. రైట్. ఇలా తొడ మీద ఉంచేసేయాలి. ఇక్కడ ఇది నాసిక ముద్ర. ఓకే. నాసిక ముద్ర అంటే ఇలా నాసిక ముద్ర చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే ఎడమ ముక్కు రంధ్రాన్ని మూయాలి. రైట్. చూడండి ఇలా. చూడండి ఇట్లా మూసేసి కుడి ముక్కు రంధ్రం నుంచి శ్వాస తీసుకోవాలి. నిండుగా తీసుకొని కుడి ముక్కు రంధ్రం మూసేసి ఎడమ నుండి వదలాలి. పూర్తిగా వదలాలి. పూర్తిగా వదలాలి. పూర్తిగా ఖాళీ చేయండి. మళ్ళీ ఎడమ ముక్కు రంధ్రం మూసేసి మళ్ళీ కుడి ముక్కు రంధ్రం నుంచి శ్వాస తీసుకోండి. మళ్ళీ కుడి ముక్కు రంధ్రం మూసేసి ఎడమ నుంచి వదలాలి. పూర్తిగా నెమ్మదిగా వదలాలి. నెమ్మదిగా నెమ్మదిగా ఫ్రీగా. ఇలా ఇప్పుడు నేను 2 రౌండ్లు చేశాను చూడండి. మళ్ళీ కుడి నుంచి తీసుకోవాలి. ఇన్హేల్ ఫ్రమ్ రైట్ నాస్ట్రిల్, క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్ అండ్ ఎక్సేల్ ఫ్రమ్ యువర్ లెఫ్ట్ నాస్ట్రిల్. Close left nostril and inhale from right nostril.
క్లోజ్ రైట్ నాస్ట్రిల్, ఎక్సేల్ ఫ్రమ్ లెఫ్ట్ నాస్ట్రిల్. ఇలాగనమాట. ఇలా ఒక 3 మినిట్స్ 5 మినిట్స్ అలా చేయాలి. చేస్తే మీకు తెలుస్తుంది, మనలో శక్తి పుడుతుంది, మనలో హీట్ జనరేట్ అవుతుంది. ఓకే, హీట్ జనరేట్ అవ్వటం వల్ల శక్తి వస్తుంది. ఓకే, శక్తి రావటం వల్ల మనకి అలర్ట్నెస్ పెరుగుతుంది, చురుకుదనం పెరుగుతుంది, నీరసత్వం పోతుంది. ఓకే, ఇలా అలసత్వం, నీరసత్వం, ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. కాబట్టి ప్రతిరోజు మీరు చేయండి ఫ్రెండ్స్, మీకు మంచి ఫలితాలు వస్తాయి. సూర్య భేదన. ఓకేనా? మరి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామా? మరి ఇప్పుడు ఏం చెప్పాను ఒకసారి గుర్తుపెట్టుకోండి. కుడి ముక్కు రంధ్రం నుంచి శ్వాస తీసుకోవడం, ఎడమ నుంచి వదలడం. ప్రతిసారి అంతే చేయాలి. కుడి నుంచి తీసుకోవడం, ఎడమ నుంచి వదలడం, కుడి నుంచి తీసుకోవడం, ఎడమ నుంచి వదలడం. అంతే, స్లోగా చేయాలి. ఓకే, శ్వాస మీద ధ్యాస పెట్టి చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా అక్కడ బెల్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. మరి నమస్తే, సర్వే జన సుఖినో భవంతు.